అమరావతి రాజధాని పరిధిలో ఇటీవల నిలిచిన వర్షపు నీరు క్రమంగా తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండవీటి వాగు, కొట్టేళ్ల వాగు, నీరుకొండ, ఐనువోలు, కొర్రగల్లు, శాఖమూరు పరిధిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఉండవల్లి వద్ద పొలాలు కూడా ముంపుకు గురైనాయి. అయితే జాతీయ రహదారితో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణ సమయంలో వేసిన మట్టి కట్టలు నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. బయటికి వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో అక్కడ నీళ్ళు అక్కడే నిలిచిపోయింది. అయితే నీళ్ళు ఎందుకు నిలిచిపోయిందో గుర్తించే అంశాలు అధికారులు తగిన శ్రద్ధకు చూపకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బయటికి వెళ్లే మార్గాన్ని కూడా గుర్తించలేకపోయారు. ఇదే సమయంలో నీటిని బయటికి ఎలా మళ్లించాలనే అంశం మీద నేను చేసినటువంటి సూచనను పరిశీలన చేసిన ఏడీసీ అధికారులు మంత్రి నారాయణ నేరుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే జాతీయ రహదారి దిగువన నీరు వెళ్లేందుకు కాలువ తవ్వాలని సూచించారు. దీంతో ఏడీసీ సిఆర్డీ అధికారులు అప్పటికప్పుడు ప్రొక్లైనర్లు తెప్పించి జాతీయ రహదారి దిగువను గండిగొట్టారు. దీంతో వర్షపు నీరు బయటికి వెళ్ళిపోయింది. నీరు వెళ్లే మార్గాలను మంత్రి నారాయణతో పాటు ఏడీసీ సిఆర్డీ అధికారులు 2 రోజుల పాటు పర్యవేక్షించారు. నీరు తగ్గిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తొలతే సమస్యను గుర్తించుంటే నీరు వేగంగా బయటికి వెళ్లేదని రైతులు కూడా సూచించారు. మరోవైపు జీఏడీ టవర్లలో నీటిని అధికారులు ఇంకా తోడే పనిలో ఉన్నారు. అక్కడక్కడ పనుల కోసం తవ్విన గుంటల్లో నీరు నిలిచిపోయింది. పనులు చేసేందుకు వచ్చిన వర్కర్ల కాలనీలు కూడా నీట మునిగినాయి. ఆ నీరంతా నేరుగా బయటికి మళ్లించే మార్గాలపైన అధికారులు దృష్టి సారించారు. త్వరలోనే మొత్తం సమస్య పరిష్కారం అవుతుందని కమిషనర్ కన్నబాబు తెలిపారు. వర్షపు నీరు బయటికి వెళ్లే మార్గాన్ని సూచించినందుకు పలువురు అధికారులు అభినందించారంటూ వల్లభనేని సురేష్ ఎవరైతే మొన్న ఆ రోజున చెప్పినటువంటి వ్యక్తి ఏదైతే రాజధానికి సంబంధించి జాగ్రత్తలు ఎట్లాంటివి తీసుకోవాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఈ పాయింట్ పెట్టుకొచ్చారనమాట.